అంటారు. అది ఎలా ఉంటుందంటే ఒక మ్యాగ్నెట్కి ఒక మేకును అతికించి ఒక చూరులో పెట్టేసాం అనుకోండి కాగితం చుట్టి, కొన్ని రోజుల తర్వాత అది కూడా మ్యాగ్నెట్ అయిపోతుంది. మనం చిన్నప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేసేవాళ్ళం. ఇది అదే లక్షణం. అది మంచైనా చెడైనా అంతే. దానికి చెడ్డు ఉంటే నీకు అంటుకుపోతాయి, మంచి ఉంటే పరిపూర్ణుడైతే నీకు ఆ లక్షణాలు వస్తాయి అంటారు. ఇంకో చోట బాబా అంటారు, అర్హత లేని గురువుని పట్టుకుంటే అది ఎలాంటిదో తెలుసా? పిచ్చోడు చేతికి కత్తిచ్చట నీ గుండెల మీద కూర్చోబెట్టుకున్నట్ట. అది అంటే అంత ప్రమాదం సుమా, చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. పరిపూర్ణమైన గురువుని ఎంచుకున్నప్పుడే నిజానికి అది సురక్షితమైనది మరియు ఖచ్చితమైన మార్గం అని బాబా ఇందులో చెప్తారండి. నెక్స్ట్ది, ఇప్పుడు మనం సాకార ధ్యానాల గురించి చెప్పుకుంటున్నాం. గురువు యొక్క దైవీ గుణాలపై ధ్యానం చేయడం అనేది మనకు ఈ ప్రయాణంలో సాధకుడు ఎవరో ఒక గురువుని కలుస్తాడు. ఆయనలో కొన్ని లక్షణాలకు ఆకర్షితుడవుతాడు. అక్కడి నుంచి ధ్యానం ప్రారంభమవుతుంది. అతను కంటిన్యూస్గా ఆ గుణాలపై ఫోకస్ చేస్తూ వెళుతూ ఉంటాడు. తెలియకుండానే ఆ గుణాలని వంట పట్టించుకుంటాడు. ఉదాహరణకి లార్డ్ మెహర్ చదువుతున్నప్పుడు మనకి బాబా యొక్క అద్భుతమైన క్వాలిటీస్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే అసలు నమ్మడానికి కూడా, నిజంగా ఒక వ్యక్తి ఇలా చేయగలిగాడా, మామూలు మనిషి ఇలా చేయగలడా. ఉదాహరణకు మస్తు కార్యక్రమాలు మనం చూస్తే 20,000 మంది మస్తులు ఎన్నో వేల మైళ్ళు వెళ్ళి కలవడం. ఉదాహరణకి గోదావరి జిల్లాల్లో కొత్త లంక ఉంది, లంక గ్రామాలు ఇవి కోనసీమలో. ఇప్పుడు వరదల్లో మూసిపోయి అప్పుడు అసలు రహదారులే లేవు. ఆ టైంలో అక్కడ వలి అనే ఆయన కలవడానికి బాబా విజయవాడ వచ్చి తన శిష్యుల్ని పంపించి మళ్ళీ తిరిగి అక్కడి నుంచి అక్కడికి ఆయన దర్శనం అక్కడ ఉండి ఒక పావు గంట అరగంట తిరిగి వెళ్ళారు. ఇలాంటి కోకొల్లలు. అలాగే ఇంకొక సమయంలో బాబా మహాకుంభాభిషేకం జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు సత్పురుషులను అందరినీ కలిసి వాళ్ళ పాదాలకి నమస్కారం చేయాలని చెప్తారు. ఆ సందర్భంలో బాబాకు మూలశంక, రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఆపరేషన్ చేయడానికి అప్పుడు ఇంకా కుదరదు. అది ఈయన ఆ గంగా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ సాధు పొంగవులు 1000 మంది అరణ్యాల్లోంచి ఆ కొండల్లోంచి వచ్చి స్నానం ఆచరిస్తుంటే వాళ్ళని పట్టుకుని వాళ్ళకి సాష్టాంగ పడేవారు. నడుం పడిపోయేది. కొన్ని 1000 మందికి ఆయన నమస్కరిస్తూ ఉండేవారు. ఈ ప్రక్రియ కొంతమంది చెట్ల మీద కూర్చుని ఉండేవారు, దిగేవారు కాదు. వాళ్ళని బ్రతిమాలి, లేకపోతే ఈయన అక్కడికి వెళ్ళి దండం పెట్టి ఆ గుట్టల మీద ఉన్న వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉండేవారు. నడుం పడిపోయి ఇంకా చాలు బాబా ఇంటికి వెళ్ళిపోదాం ఈ పూటకంటే బాబా ఒప్పుకునేవారు కాదు. ఈ లోపల ఈ బట్టలు తడిచిపోతూ ఉండేది బ్లడ్ తోటి. వీళ్ళు భుజాలకు 2 పట్టుకుని దేకించుకుని తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్లేవారు. చివరికి ఒక ఘాట్ రోడ్డు మించి ఈ ఘాట్ రోడ్డు మీదకి లారీ ఏదో ఎక్కడానికి, అంటే ఇంటికి అక్కడ ఉన్న ఇంటికి దగ్గరలో వెళ్ళడానికి వస్తుంటే వీళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకుని, బాబా ఎందుకు ఇంత నరకయాతన, రేపు రావచ్చు కదా, కొంచెం తగ్గిన తర్వాత రావచ్చు కదా అంటే అంటాడు బాబా, మీకేం తెలుసు, నేను అందులో ఒక్కడిని మిస్ అయినా మళ్ళీ 700 ఏళ్ల దాకా వాడు ఎదురు చూడాలి. అంటే పురుషోత్తముడు, అవతారుడు, మామూలు మనిషి అది చేయగలడా? ఆయన ప్రేమ అంటే ఎంతమందిని చేయగలిగితే అంత ఆ అదృష్టవంతులు నాలో చేర్చుకోవాలి అనేది, వాళ్ళకి ఒక పుష్ ఇవ్వాలి. ఒక్కడిని మిస్ అయినా మళ్ళీ పాపం వాడు 700 ఏళ్ళు 1400 ఏళ్ళ దాకా వేచి చూడాలి కదా అని పడే ఆ తాపత్రయం, ఆ గుణాలు ఎవరికి ఉంటాయి? ఆ సర్వేశ్వరుడికి కాకపోతే. అలాగని చెప్పి గుణాలు అంటున్నాం కదా, భగవంతుడి గుణాలు ఉంటాయంటే అన్నిటికీ అతీతుడు ఆయన. ఆయనకి ఏముంటాయి? మంచి లేదు, చెడు లేదు అని చెప్పారు బాబా. అంటే క్రియాశీలమైన దైవత్వం, డివినిటీ ఇన్ యాక్షన్, పనిలో ఉన్న భగవంతుడైన. పనిలో మన మధ్యకు వచ్చినప్పుడు కొన్ని గుణాలు చూపించాలి మనతో కలవడానికి, లేకపోతే మనం కలవం కదా ఆయనతో. ఆ గుణాలు ఉంటాయి. కానీ చివరికి ఆయన డివినిటీ ఇన్ యాక్షన్, ఆయనకి ఏమీ అంటవు అని చెప్తారు బాబా. ఇలాగా ఆ దైవ గుణాల మీద మనం ఫోకస్ చేసే కొద్ది తెలియకుండానే మనం ఇందాక అయస్కాంతం ఎగ్జాంపుల్లో చెప్పినట్టు ఖచ్చితంగా మనకి అంటుకుపోతూ ఉంటాయి ఆ లక్షణాలు. అదే ఆ గొప్పతనం. ఇంకా లోపలికి వెళితే ఇంకా నిరంతరం నెమ్మదిగా ఆ గుణాలు పేర్చుకుంటూ వెళుతూ, ఇప్పుడు నేను లార్డ్ మెహర్ ఎగ్జాంపుల్ చెప్పాను, 100 ఎగ్జాంపుల్స్ మన పుస్తకాల్లో చదివినప్పుడు కళ్ళ నీళ్ళు వస్తుంటాయి కొన్నిసార్లు. ఇది ఇన్నాళ్ళు మనం చదవలేదేంటి ఈ సంఘటన, లేకపోతే ఎవరో పెద్దలు రామకృష్ణయ్య గారు, నాగేశ్వరరావు గారు టక్కన ఎప్పుడో చెప్తుంటారు, అబ్బాయి భలే ఉంది కదా, ఇలా చేశారా బాబా అనిపిస్తుంటాయి. అంతకంతకీ అనురక్తి పెరిగిపోతూ ఉంటుంది, ఆయన మీద విశ్వాసం పెరిగిపోతుంటుంది, నెమ్మదిగా ఆరాధన పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ కొన్ని గుణాలు, ఆయనకున్న విశ్వప్రేమ, సంపూర్ణ నిస్సంగత్యం, అహంకార రాహిత్యం, స్థిరత్వం, అనంత జ్ఞానం, నిస్వార్థం, అనేకం కోకొల్లలు ఆయన లక్షణాలు. మనకేవి లేవో అన్నీ ఆయన దగ్గర కనబడుతూ ఉంటాయి.
కొంతమంది కొన్ని లక్షణాలకే పరిమితమై కొంతమంది చాలా లక్షణాలను గ్రహించి దాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఇది కాలక్రమేణా ఒక స్థితికి వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అన్నారు. అంటే దైవీ గుణాల మీద ధ్యానం నుంచి రూపం మీదకి వెళుతుందట. మనం మామూలుగా అనుకుంటాం రూపంతో స్టార్ట్ అవుతుంది, కానీ దైవీ గుణాలని ప్రేమించిన తర్వాత ఆ సాధకుడికి ఏమవుతుందంటే నెమ్మదిగా ఆయన రూపం మీద అనురక్తి కలుగుతుంది. దానికి కారణం బాబా ఏం చెప్తారంటే, వాడికి మనం చూసినట్టు అనిపించదు. ఆ దైవీ గుణాల గొప్పతనం తెలుసు కనుక, అనుభూతి చెందాడు కనుక, గురువులో చూశాడు కనుక, ఒక్కసారి బాబా రూపం చూసామనుకోండి, ఆయన అద్భుతమైన క్వాలిటీల పుట్టే ఆ రూపం వాడికి. ఆయన చూడగానే ఆ ఫీలింగ్, ఇందాక మనం ఆ రీడింగ్లో బాబా బ్రీఫ్ ఎక్స్పోజిషన్ అని చెప్పినట్టు సంక్షిప్తంగా రాసుకుని ఒక టేబులో ఒక డివైన్ థీమో బొమ్మ చూడగానే సృష్టి రహస్యం అంతా ఎదురుగుండా ఉన్నట్టు ఎలా ఉంటుందో, ఆయన రూపం చూస్తే, బాబా రూపం, అవతారుడు రూపం, ఆయనకున్న ఆ సహస్రనామాలు అనుకున్న ఆ గుణాలు అన్నీ కూడా నిబిడీకృతమైన రూపం అది అన్న అనుభూతి నిత్యం వాడు పొందుతూ ఉంటాడు. తద్వారా వాడికి ఏకాగ్రత పెరిగిపోతుంది. ఆయన ఇంకా చూస్తూ ఉంటాడు, ఆయన వైపే చూస్తూ ఉంటాడు. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంకా ప్రయత్నం అంటూ ఉండదు. అటు తిరిగినా ఇటు తిరిగినా మళ్ళీ ఆయన వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. సహజంగానే ఆయన చూడగానే ఆయనకి ఆనందం వెళ్ళి విరుస్తూ ఉంటుంది. ఇది తీవ్రతరం అయిపోతుంది. ఇంకా గురువు రూపాన్ని అలా చూసుకుంటూ ఏకాగ్రత పెరిగిపోయిన తర్వాత నెమ్మదిగా హృదయ ధ్యానంలోకి ప్రవేశిస్తాడు. ప్రేమ, బాబా ఇక్కడ అంటారు, అంతకుముందు 2 ధ్యానాల వల్ల వీళ్ళిద్దరికీ, గురువుకి ఇతనికి మధ్యన ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అంటే అసలు ఒక పొర కూడా ఉండదు, అతి సమీపంలో ఉంటారు. అది లేనప్పుడు ఒక్కసారిగా గుండెల్లోంచి ప్రేమ పెళ్ళిపెరుగుతుందట. ఇంకా స్టాప్ చేసేది ఎవరు లేరు, పెరిగి అది హృదయ ధ్యానానికి దారి తీస్తుంది అంటారు.